ప్రపంచ దేశాల ముందు భారతదేశం పరువు పోయిన ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది. మణిపూర్ ఆడబిడ్డలను నడి రోడ్డు మీద సుమారు 2000 మంది ఉన్మాదులు నగ్నంగా నడిపించి వారి ప్రైవేట్ పార్ట్స్ని తాకుతూ వారిని ఒక మైదానంలోనికి తీసుకుని వెళ్ళి అత్యంత కిరాతకంగా వారి మీద అత్యాచారం చేసి లైంగిక దాడి చేసి వారి కళ్ళ ముందే వాళ్ళ తండ్రిని వాళ్ళ తమ్ముళ్లను చంపి రోడ్డు పక్కన అనాథ శవాల్లాగా వారిని కూడా చంపి విసిరేసి ప్రపంచ దేశాల ముందు మన దేశం పరువును తీశారు మణిపూర్కు సంబంధించినటువంటి ఉన్మాదులు. ఈ సంఘటన జరిగి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తోంది. ఇప్పటికీ భారతదేశ నుదుటి మీద స్త్రీలను నగ్నంగా నడిపించిన మచ్చను రాసినటువంటి ఆ మణిపూర్ రాష్ట్రానికి రాష్ట్రం పూర్తిగా తగలబడ్డ తరువాత రాష్ట్రంలో ఉన్న ప్రార్థనా మందిరాలను పూర్తిగా కాల్చిన తరువాత క్రైస్తవ ఆడబిడ్డల్ని నడి రోడ్ల మీద బహిరంగంగా ఊరేగించిన తరువాత ఇదెక్కడ న్యాయం అని చెప్పి మాట్లాడినటువంటి అనేక మంది క్రైస్తవులను చంపి దారుణంగా వాళ్ళ శవాలను కనీసం పాతి పెట్టుకోవడానికి కూడా ఇవ్వకుండా విసిరేసిన తరువాత గర్భవతులను కూడా చూడకుండా వాళ్ళ ప్రాణాలు తీసిన తరువాత అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు తగలబడిన తరువాత పచ్చని పంట పొలం లాంటి మణిపూర్ రాష్ట్రం శ్మశాన కాష్టంగా మార్చబడిన తర్వాత 2 సంవత్సరాలకు మన విశ్వగురు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళారండి. ఈ నెల 12వ తేదీన ఈ విషయం గురించి మనం కొంచెం సేపు మాట్లాడుకుందాం. నన్ను తిట్టాలి అనిపించిన వాళ్ళు నిరభ్యంతరంగా తిట్టండి, కానీ నేను తప్పు మాట్లాడితే తిట్టండి, నేనేమైనా అబద్ధాలు మాట్లాడితే తిట్టండి, మతపరమైనటువంటి విద్వేషాలను నేనేమైనా నిష్కారణంగా రెచ్చగొడుతూ ఉంటే తిట్టండి. మీకు ఆ హక్కు ఉంది, నన్ను తిట్టే హక్కు ఉంది, అవసరమైతే నన్ను కొట్టే హక్కు కూడా ఉంది. కానీ నేను నిజాలు మాట్లాడితే నన్ను తిట్టడం అనేది న్యాయం కాదు. జరిగిన విషయాలను జరిగినట్లుగా నేను చెబుతూ ఉంటే నన్ను తిట్టడం అనేది న్యాయం కాదు. దయచేసి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మన వాళ్ళందరూ కూడా లైవ్లో జాయిన్ కండి. చాలా కీలకమైనటువంటి విషయాలను ఈరోజు మీరు వింటారు, నేను మాట్లాడతాను. ఈ లైవ్ మీ స్నేహితులందరికీ షేర్ చేయండి, మీ బంధువులందరికీ షేర్ చేయండి, మీ స్టేటస్లలో ఈ లైవ్ ఉంచండి, మీ వాట్సాప్ స్టేటస్లుగా ఈ లైవ్ పెట్టండి. ఫేస్బుక్లో ఉండే క్రిస్టియన్ గ్రూప్స్కి దయచేసి ఈ లైవ్ను షేర్ చేయండి. 10 మందికి పనికొచ్చే విషయం మాత్రమే మాట్లాడతాను. పని లేక పనికిరాని విషయాలు అస్సలు చెప్పను. నా వాయిస్ మీకు క్లియర్గా వినపడుతుందా? అర్షద్ అలీ ఖాన్ వీడియో కింద కామెంట్స్లో బైబిల్ను తిడుతున్నారు. భయ్యా సలాం అలైకుం. బైబిల్ను తిట్టకపోతే, ఖురాన్ని తిట్టకపోతే తెల్లారిన మనుషుల మధ్యన మనం బతుకుతూ ఉన్నాం. క్రైస్తవుల్ని ముస్లిమ్స్ని బూచిలాగా చూపించి రాజకీయం చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల దగ్గర మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇది పెద్ద విషయమేం కాదు భయ్య. వాళ్ళు తిట్టకపోతే మనం ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే మనం అడిగే ఒక్క ప్రశ్నకి కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మనం అడుగుతున్నటువంటి ఒక్క మాట కూడా అబద్ధమని వాళ్ళు చెప్పలేరు. జరిగింది జరిగినట్లుగా మాట్లాడతాం,
ఎవరి వలన జరిగిందో మాట్లాడతాం, ఎందుకు జరిగిందో మాట్లాడతాం, కారణాలేంటో మాట్లాడతాం. కాబట్టి భయంతో విలవిల్లాడుతూ ఉంటారు. మరి ఏదో ఒకటి చెప్పాలి కదా, ఎదురుదాడి చేయాలి కదా. అందులో భాగంగానే బైబిల్ని తిడుతూ ఉంటారు, ఖురాన్ని తిడుతూ ఉంటారు, క్రైస్తవుల్ని ముస్లిమ్స్ని తిడుతూ ఉంటారు, క్రైస్తవుల ఆడబిడ్డల్ని ముస్లింల ఆడబిడ్డల్ని తిడుతూ ఉంటారు, అల్లాని తిడుతూ ఉంటారు, మహమ్మద్ ప్రవక్తని తిడుతూ ఉంటారు, జీసస్ క్రైస్ట్ని తిడుతూ ఉంటారు, దేవుడైన యెహోవాని తిడుతూ ఉంటారు, ప్రవక్తలను తిడుతూ ఉంటారు, అపోస్తులను తిడుతూ ఉంటారు, ఆయన సేవ చేస్తున్నటువంటి వ్యక్తులను తిడుతూ ఉంటారు. తిట్టడం కాదు, ఇంకొంచెం సేపు అయితే దేశభక్తుల ముఠా మొత్తం ఎంటర్ అవుతుంది లైవ్లోనికి. ఇక చూడండి, అప్పుడు మొదలవుతాయి క్రైస్తవులు మాట్లాడుకునే లైవ్లో, ముస్లింలు మాట్లాడుకునే లైవ్లోనికి వచ్చి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టడంతో మొదలుపెట్టి అమ్మల గురించి మాట్లాడతారు, అక్కల గురించి మాట్లాడతారు, చెల్లెళ్ళ గురించి మాట్లాడతారు, తల్లిదండ్రుల గురించి మాట్లాడతారు, భార్యాబిడ్డల గురించి మాట్లాడతారు, ఆడబిడ్డల గురించి మాట్లాడతారు. అత్యంత నీచంగా, అత్యంత వల్గర్గా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళే దేశభక్తులు. ఈరోజు నిజమైనటువంటి దేశభక్తులు. వాళ్ళని ఎలా కనిపెట్టాలి అంటే జై శ్రీరామ్ అని తిట్టడం మొదలు పెడతారు. వాళ్ళని మనం చాలా తేలిగ్గా కనిపెట్టవచ్చు. వాళ్ళు దేశభక్తులు ఈరోజు. సరే, సబ్జెక్ట్లోనికి వెళదాం. నా వాయిస్ మీకు క్లియర్గా వినపడుతుందా? నా వాయిస్ మీకు క్లియర్గా వినపడుతుందా? రిషి, యా, నా క్లియర్. మంచిది రిషి. ఇప్పుడు విషయం ఏంటంటే, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెల 12వ తారీఖున మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించారు. దాదాపు 2.5 సంవత్సరాల క్రితం ఆయన మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళారు. ఈ 2 పర్యటనలో ఉన్నటువంటి గొప్ప విషయం, గొప్పతనం ఏంటో నేను మీతో చెప్తాను. మణిపూర్ రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి ముందు ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళారు. ఆ మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళి ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని మీకు గుర్తు చేస్తాను. 25 సంవత్సరాల కాలం ఈ మణిపూర్ రాష్ట్రం బంగారు భవిష్యత్తు బాగుండాలి అంటే, ఈ మణిపూర్ రాష్ట్రం బంగారంలాగా వెలిగిపోవాలి అంటే, ఈ మణిపూర్ రాష్ట్ర భవిష్యత్తును బంగారం చేయాలి అంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి అని అడగడానికి వెళ్ళారు. ఆ రోజు ఆయన మాట్లాడింది అదే. మణిపూర్ రాష్ట్ర భవిష్యత్తు 25 సంవత్సరాల వరకు బంగారంలాగా ఉంటుంది. భారతదేశ ప్రధానమంత్రిగా నేను మీకు హామీ ఇస్తున్నాను, నన్ను నమ్మండి, ఒక్కసారి నన్ను చూసి మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఓటు వేయండి అని అడిగాడు ఆయన. నరేంద్ర మోడీ గారిని నమ్మి ఓటేశారో తెలియదు నాకు. ఈ అన్ని రాష్ట్రాల్లో ఈవీఎంల మహిమలాగా, ఇప్పుడు సహజంగా దేవి మహిమ, దేవతల మహిమ, దేవుడు మహిమ అంటారు. ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీలకు అన్ని ఈవీఎం మహిమలే కదా, ఓట్ చోరీ వ్యవహారం కదా ఇదంతా. ఎవరైనా ఆస్తులను, ఎవరైనా వెండి బంగారాలు దొంగతనం చేస్తారు, లేకపోతే డబ్బు దొంగతనం చేసుకుని వెళ్తారు, లేకపోతే మెడలో చైన్లు దొంగతనం చేస్తారు, లేకపోతే ఇంట్లో ఉండే వస్తువులను దొంగతనం చేస్తారు, వజ్రాలను దొంగతనం చేస్తారు, వైడూర్యాలను దొంగతనం చేస్తారు. కానీ మన దేశంలో ఓట్లు దొంగతనం చేస్తారు కదా, మీకు తెలుసు కదా. ఓట్లను దొంగతనం చేసినటువంటి ఆ ఓట్లు వాళ్లకు వేయించుకొని గెలిచేటువంటి రాజకీయ నాయకులు ఉన్న దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది మన దేశం మాత్రమే. మీకు తెలుసు ఆ విషయం. సాక్షాత్తు భారతదేశ ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాసింది. ఏమని అంటే, ఈ ఓట్ చోరీ విషయం గురించినటువంటి కేసులో దయచేసి మీరు కలగజేసుకోవద్దు అని సుప్రీంకోర్టుని బెదిరించే విధంగా ఒక లేఖ రాసింది ఎలక్షన్ కమిషన్. ఇది భారతదేశ అత్యున్నత న్యాయస్థానాన్ని బెదిరిస్తున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ ఒక లేఖ రాసింది. అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, దాన్ని పక్కన పెట్టండి. నరేంద్ర మోడీ గారి చార్మీ చూసి, నరేంద్ర మోడీ గారి అందం చూసి, నరేంద్ర మోడీ గారి
పరిపాలన చూసి, ఆయన చేసే అభివృద్ధిని చూసి, ఆయనకున్నటువంటి ప్రజాదరణ చూసి అభిమానంతోనే ఓట్లేశారనుకుందాం కొంచెంసేపు. కాంగ్రెస్ పార్టీని కాదని, కమ్యూనిస్ట్ పార్టీలను కాదని బీజేపీ పార్టీని గెలిపించారు ఒకే ఒక్క వాగ్దానంతో అనుకుందాం కొంచెంసేపు. ఓట్ చోరీ కాదు, నిజంగానే ప్రజలు ఓటేశారు అనుకుందాం. భారతీయ జనతా పార్టీ ప్రేమలో, బీజేపీ మీద ప్రేమతో, ప్రధానమంత్రి గారి మీద ప్రేమతో, బీరేన్ సింగ్ మీద ప్రేమతో, మణిపూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులు, మైతీలు, కుకీల్లో ఉన్నటువంటి క్రైస్తవులు, అధిక భాగం ఉన్నటువంటి క్రైస్తవులు బీజేపీ పార్టీకి, కాషాయ పార్టీకి ఓటేశారని కొంచెంసేపు అనుకుందాం. ఓటు వేసి ఇంటికొచ్చి ఆ ఇంట్లో పడుకున్న దగ్గర నుంచి మొదలైంది ఆ రాష్ట్రంలో గొడవ. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చింది అని చెప్పి అనౌన్స్ చేశారో అప్పుడు మొదలయ్యాయి ఆ రాష్ట్రంలో గొడవలు. 2 నెలల చిన్నపిల్లలను చంపారండి. 2 నెలల చిన్నపిల్లల్ని. నేను మణిపూర్ వెళ్ళొచ్చాను, నేను సాక్షిని. ఇవాళ జై మోడీ అంటున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇవాళ జై శ్రీరామ్ అంటున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇవాళ భారత్ మాతాకి జై అంటున్న వాళ్ళు కావచ్చు, ఇవాళ జై హింద్ అంటున్న వాళ్ళు కావచ్చు. ఆ రోజు ఏ ఒక్కడు కూడా మణిపూర్ రాష్ట్రానికి రాలా. ఇదే దేశంలో ఒక రాష్ట్రం అది, మన సొంత దేశంలో ఒక రాష్ట్రం అది. భారతదేశం ఆ రాష్ట్రం లేకుండా పూర్తి దేశం కాదు. అలాంటి దేశం మతపరమైనటువంటి మంటల్లో తగలబడతా ఉంటే పోలీసులు ఎక్కడికెక్కడ కర్ఫ్యూను ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇంటర్నెట్ సేవలన్నీ బంద్ చేసి ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటే, పోలీసుల చేతుల్లో ఉండాల్సినటువంటి AK-47లు కుకీల చేతుల్లోనికి వెళితే, హిందుత్వవాదానికి సపోర్ట్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, బీజేపీ వాదం కలిగినటువంటి వాళ్ళు, ఆ గిరిజన తెగలు క్రైస్తవుల మీద కత్తులు తీసుకొని, తుపాకీలు తీసుకొని విరుచుకు పడితే, బాంబు దాడులు చేస్తూ ఉంటే ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్ళినటువంటి వారిలో నేను కూడా ఒకడిని. ఇవాళ పెద్ద దేశభక్తులు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నారు లైవ్లోకి వచ్చి. ఒకే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినందుకు గాను మణిపూర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టింది. కేసులు పెడదాం అనుకుంటున్నారేమో. తెలంగాణ గౌరవనీయమైనటువంటి హైకోర్టు, తెలంగాణ గౌరవప్రదమైనటువంటి హైకోర్టు సోషల్ మీడియాలో మాట్లాడే మాటల మీద కేసులు పెట్టడం కుదరదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దయచేసి చూడండి, గమనించండి. వాట్సప్ యూనివర్సిటీలో పుట్టి, వాట్సప్ యూనివర్సిటీలో పెరిగి, వాట్సప్ యూనివర్సిటీలో బ్రతికే దేశభక్తులారా, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును ఒకసారి చూడండి దయచేసి. అజయ్ బాబును మళ్ళీ అరెస్ట్ చేద్దాం, అజయ్ బాబును మళ్ళీ జైల్లోకి పంపుదాం, అజయ్ బాబుకు మళ్ళీ గుండు కొడదాం, అజయ్ బాబును ఎండలో నిలబెడదాం, అజయ్ బాబును మళ్ళీ బూతులు తిడదాం, మన అధికారులతో కొట్టిద్దామని అనుకుంటున్నారేమో. ఒకసారి నిండా మునిగిన వాడికి ఇంకా భయమే ఉండదురా బాబు. మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను నిజాయితీగా మాట్లాడతాను, సత్యం పక్షాన నిలవబడి మాట్లాడతాను. అబద్ధం అయితే అసలు నేను మాట్లాడను, నిజాలైతే మాత్రమే మాట్లాడతాను. అరకొరగా తెలిస్తే అసలు మాట్లాడను, పూర్తిగా తెలిస్తేనే మాట్లాడతాను. చార్లీ క్లిర్క్ అనే ఒక కుర్రాన్ని చంపేశారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అమెరికాలో దాదాపు ఒక 4 రోజుల క్రితం చార్లీ క్లిర్క్ అనే ఒక కుర్రాన్ని, ఆ కుర్రాడు అనంటే ఏదో అనామకుడు అనుకున్నారు మీరు. అమెరికా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అధ్యక్షుడు ట్రంప్ గారికి అత్యంత సన్నిహితుడు, రిపబ్లిక్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఒక నాయకుడు. ఆ దేశంలో ఉండే విచ్చలవిడితనాన్ని, ఆ దేశంలో ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి 2 విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేసినటువంటి ఒక నాయకుడు. యూనివర్సిటీల్లో, పాఠశాలల్లో జీవితం అనేది
క్రీస్తు బోధనలకు అనుకూలంగా ఉండాలి. అమెరికా తాను వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి దేవుని వాక్యం దగ్గరికి మళ్ళీ రావాలి. దేవుని వాక్యం ప్రకారంగానే రాజకీయం అనేది నడవాలి. వెచ్చలవిడితనం వద్దు. మగాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఒక పద్ధతి ఉండాలి, ఒక సంస్కృతి ఉండాలి, ఒక సాంప్రదాయం ఉండాలి. దేశం అన్ని దేశాలకి కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని కలగలిపినటువంటి ప్రజాపాలన అమెరికాలో జరగాలి అన్నందుకు చంపేశారు ఆయన్ని. తుపాకీతో కాల్చి చంపేశారు. నన్ను కూడా అలా చంపుతారేమో. ఆయన 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 అంత గొప్పవాడిని కాదు, ఆయన కాలి గోటికి కూడా నేను సమానం కాదు. కానీ నిజాలు మాట్లాడే ఎవరినైనా బ్రతకనివ్వరు కదా. ఇందులో అడుగుతున్నారు చూడండి, అడ్రస్లు అడుగుతున్నారు. ఏ ఊర్రు అనేది అంట. ఏమన్నా వచ్చి చంపేస్తావా? ఊరు పేరు చెప్తే, ఊరు అడ్రస్ చెప్తే, వీధి పేరు చెప్తే, ఇంటి నెంబర్ చెప్తే వచ్చి చంపేస్తావా అన్న? త్రిశూలం పట్టుకొని వస్తావా, కత్తి వస్తావా, ఎదురుగానే వస్తావా, చెట్టానికి నిలబడి బాణం విసురుతావన్నా? ఎట్లా చంపుతావన్నా? చంపేసేయన్నా. ఇన్ని దారుణాలు చూడడం కంటే చావడం నయం. రాష్ట్రాన్ని, మణిపూర్ రాష్ట్రాన్ని మనం డిబేట్ కావద్దు. మణిపూర్ రాష్ట్రాన్ని కళ్ళర చూశాను నేను. అక్కడ ఆ రాష్ట్రంలోనికి నేను వెళ్ళినప్పుడు ఎవరు సంఘ విద్రోహ శక్తి అట. మాట్లాడదాం వస్తున్న బంగారు తండ్రి హరీష్ పనస సంఘ విద్రోహి అట. అన్న నువ్వు దేశభక్తుడు అన్న, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వీరుడివి. దేశంలో ఉండే నిరుద్యోగం మీద, దేశంలో ఉన్న పేదరికం మీద, దేశంలో ఉన్నటువంటి లంచగొండితనం మీద పోరాడి ప్రాణాలు పెట్టేటువంటి గొప్ప వీరుడు అన్నా నువ్వు. నేను సంఘ విద్రోహిని. ఎందుకంటే భారతదేశంలో ఏం జరుగుతుందో చెబుతున్నాను కదా. ఇక్కడ మైనారిటీలు కూడా మనుషులే, వాళ్ళని చంపొద్దు అని అడుగుతున్నాను కదా. క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని కూడా బ్రతకనివ్వండి అని చెప్తున్నాను కదా. ప్రాణాలు తీయకండి అని చెబుతున్నాను కదా. నేను సంఘ విద్రోహిని. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్తున్నాను కదా. ఈ దేశానికంటూ అధికారికమైనటువంటి మతం ఏమీ లేదు అని చెప్తున్నాను కదా. రాజ్యాంగం ప్రకారంగా అందరికీ మత స్వేచ్ఛ హక్కు ఉంది అని చెప్తున్నాను కదా. మతాన్ని బట్టి ఒక మనిషిని చంపొద్దు అని అడుగుతున్నాను కదా. ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు నమ్ముకుంటారు, అందువల్ల మీకు వచ్చే నష్టం ఏంటని అడుగుతున్నాను కదా. బైబిల్ గ్రంథాలను తగలబెట్టొద్దు, చర్చిలను తగలబెట్టొద్దు, ఖురాన్లు మసీదుల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి మాట్లాడుతున్నాను కదా. సంఘ విద్రోహ శక్తిని అన్నా నేను. బైబిళ్ళు తగలబెట్టేవాళ్ళు దేశభక్తులు, చర్చిలు పడగొట్టేవాళ్ళు దేశభక్తులు, పాస్టర్లను తుపాకీలతో కాల్చి చంపేవాళ్ళు దేశభక్తులు. మత స్వేచ్ఛ హక్కున్న దేశంలో 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకొని వచ్చి సుమారు 10,000 మంది 15,000 మంది పాస్టర్లని జైళ్లలో పెట్టి భారతదేశానికి సంబంధించిన పౌరుల్ని అక్రమంగా జైళ్లలో పెట్టి నరకం చూపిస్తున్నటువంటి మీరంతా దేశభక్తులు. ఆడబిడ్డలని నడు రోడ్డు మీద నగ్నంగా ఊరేగించిన మీరు దేశభక్తులు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ తండ్రుల్ని, వాళ్ళ తమ్ముళ్ళని చంపినటువంటి వాళ్ళు దేశభక్తులు. నేను దేశద్రోహినైనా, సంఘ విద్రోహిని. అయ్యో, నేను సంఘ విద్రోహిని కాకపోతే దేశభక్తుని ఎలా అవుతాన్నా? మీరు కదా దేశభక్తులు. హరీష్ గారు అసలైన దేశభక్తుడు. ఒకసారి ఈ దేశభక్తుడికి అందరూ కూడా జై శ్రీరామ్ అని చెప్పండి. భారత్ మాతాకి జై అని చెప్పండి. ఈ దేశభక్తుడికి జై హింద్ అని చెప్పండి ఒకసారి ఈ దేశభక్తుడికి. నేను వెళ్ళాను అక్కడికి. జగపతి సోని, రే నువ్వు మూసుకొని పోరా, చచ్చిపో. లైవ్లో ఉన్న వాళ్ళు ఈ కామెంట్ చూస్తూనే ఉంటారు. జగపతి సోని, రే నువ్వు మూసుకొని పోరా, చచ్చిపో. నువ్వు చంపరాదురా, అలవాటే కదా మీకు నా బంగారు కొండ. ఎంతమందిని చంపుంటారు దేశంలో, ఎంతమంది ఉసురు పోసుకుని ఉంటారు, ఎన్ని ప్రాణాలు తీసుంటారు. నన్ను చంపడం పెద్ద విషయమా? జగపతి సోని గారు రండి, మీరు నన్ను చంపండి, మీ మీద కేసు కూడా పెట్టండి. నేను నడి రోడ్ల మీద నడుపుతున్నారు కదా, నడి రోడ్ల మీద తుపాకీలతో కాల్చి చంపుతున్నారు కదా. మన భావజాలానికి, మనం నమ్మిన దానికి ఎవరైనా ఎదురుగా వచ్చి నిలబడితే చంపడం మనకు అలవాటే కదా. అన్న చంపరా, అదే నన్ను పుణ్యం ఉంటుంది నీకు కొంచెం. నువ్వు చచ్చిపోరా, నేను నా అంతటి నేను చచ్చిపోతే నీ మీద కేసు కాదనే. దేశభక్తుడు బయలుదేరారు. దేశభక్తుడికి అన్నకోసారి చెప్పండి భారత్ మాతకి చేయని.
అక్కడికి వెళ్ళాను నేను, మణిపూర్కి వెళ్ళాను నేను. అయితే ఆ మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గొడవల్లో ప్రాణం పోగొట్టుకున్నటువంటి వ్యక్తులందరికీ సంబంధించిన కొంతమంది ఫోటోలు ఒక గోడ మీద అంటించారు. వాల్ ఆఫ్ ఏదో చెప్పారు, దాన్ని జ్ఞాపకార్థమైనటువంటి గోడ, దాన్ని పెట్టారు. ఆ గోడ మీద నేను చూశాను, నిండు గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీలు చనిపోయారు ఆ గొడవల్లో. 2 నెలలు 3 నెలలు తల్లి ఒడిలో ఉన్నటువంటి పసికందులు చనిపోయారు ఆ గొడవల్లో. ఒక వ్యక్తి తలను నరికేసి అతని ఇంటి గుమ్మానికే వేలాడదీశారు. ఎవరు ఇతను, ఎందుకు ఇతను తలను నరికారు అని అడిగితే ఇతని పేరు డేవిడ్. క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఆపండి అని చెప్పి ఇతను అడిగినందుకు అతన్ని వాళ్ళింటి దగ్గరే నరికి ఆయన గుమ్మానికే అతని తలను వేలాడదీశారు అని చెప్పారు. భారతదేశ స్వతంత్రం కోసం పనిచేసినటువంటి స్వతంత్ర సమరయోధుల భార్యలు, పండు ముసలితనంలో ఉన్నటువంటి వారిని ఆ ఇళ్లలోని చంపి ముక్కలుగా నరికి ఆ ఇళ్లలో పడేసి ఆ ఇళ్లను తగలబెట్టిన సంఘటనలు చూసాం. ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో నుంచి. ఇంకా కళ్ళరా గోడ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మైండ్ బ్లాంక్ అయింది నాకు. ఇంత దారుణమా మణిపూర్ రాష్ట్రంలో? మరి ఇంత జరుగుతుంటే బీరేన్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఏం మాట్లాడలేదా అని అంటే, చాలామంది బీరేన్ సింగ్ని పత్తిత్తు అనుకుంటారేమో. మొన్న బీరేన్ సింగ్ మాట్లాడినటువంటి టేపులు బయటపడ్డాయి. దేశభక్తులు గుర్తుపెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మొన్న రాజీనామా చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? ఎందుకు చేశాడంటే, జరుగుతున్నటువంటి దాడులకు కావలసినటువంటి ఆయుధాలు సరఫరా చేసినటువంటి విషయంలో బీరేన్ సింగే ప్రధాన ముద్దాయిగా ఉండి తన సొంత మాటలు, టేపులు బయటకు వచ్చాయి. నువ్వు నేను డిసైడ్ చేయడం కాదు అవి బీరేన్ సింగ్ మాటలని. అవన్నీ కూడా ల్యాబుల్లో పరీక్షించి ఇవి బీరేన్ సింగ్ మాట్లాడినటువంటి మాటలు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి క్రైస్తవ అనే తెగ లేకుండా చేయడం కోసం కావలసిన విధ్వంసాన్ని జరిపించాడు అనే విషయాలు తేలిన తర్వాత అతన్ని ఆ పదవిలోంచి తొలగించారు. గతి లేని స్థితిలో రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు. ఎంత దారుణమైన విషయం ఇది చూడండి. ఎంత జరుగుతుంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు సరిహద్దుల్లో నిలవబడి కాపలా కాస్తున్నారు కాబట్టే మనం గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోతున్నాం ఇళ్లల్లో. ఈరోజు దేశం ఇలా ఉండడానికి, దేశం ఇంత ధైర్యంగా బ్రతకడానికి, దేశం ఇంత ధైర్యంగా నడవడానికి, దేశం ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం దేశ రాజకీయ నాయకులు కాదు, దేశ సైన్యం, మన దేశ సైన్యం. ఆ సైన్యంలో క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు, అన్ని రకాల కులాల వాళ్ళు, మతాల వాళ్ళు ఆ దేశ సరిహద్దుల్లో నిలబడినారు. వాళ్ళు కాపాడుతున్నారు ఈ దేశాన్ని. మన దేశ సైన్యం మనకి గర్వకారణం. అలాంటి దేశ సైన్యంలో నుంచి ఒక సైనికుడు భారతదేశ ప్రజల కోసం ఒక వీడియో మెసేజ్ పంపించాడు. మన భారతదేశ సైనికుడు ఏమనో తెలుసా? దేశ సరిహద్దుల్లో నిలవబడి చేతుల్లో నుంచి నేను భారతదేశాన్ని కాపాడగలిగాను, కానీ నా భార్యను మాత్రం నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించకుండా మతోన్మాదుల చేతుల్లో నుంచి కాపాడుకోలేకపోయాను అని ఏడుస్తూ ఒక వీడియో సందేశాన్ని పంపాడు. అది ప్రపంచం మొత్తం చూసింది. నరేంద్ర మోడీ గారి బానిస మీడియా అది మాట్లాడలా. నరేంద్ర మోడీ గారికి బానిసత్వం చేసే మీడియా ఉంది కదా, ఆ మీడియాకి మాట్లాడడానికి చేతగాల, వెన్నుపూసలు లెగల ఆ మీడియాకి. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వీడియో. దేశ సైనికులు ఏడ్చారు ఆ రోజు. సంబంధించినటువంటి సైనికులు, సైన్యంలో పనిచేస్తున్న వాళ్ళు ఏడ్చారు, మణిపూర్ రాష్ట్రాన్ని కాపాడండి. ఆ రోజు నరేంద్ర మోడీ గారు రాలా. ఆ రోజు రాలా. ప్రధానమంత్రి గారు అని ఏడిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాలా ఆ రోజు మణిపూర్ రాష్ట్రానికి. దేశం తరపున కొట్లాడి రెజ్లింగ్లో బంగారు పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, మణిపూర్కు సంబంధించినటువంటి వ్యక్తి. భారతదేశం తరపున కొట్లాడి దేశంలో రెజ్లింగ్ తరపున పోరాడి ప్రపంచ దేశాల ముందు ఒలింపిక్లో రెజ్లింగ్ పథకాన్ని, బంగారు పథకాన్ని మన కోసం తీసుకొచ్చిన వ్యక్తి మణిపూర్ వ్యక్తి. ఒకవైపు రాష్ట్రం తగలబడుతుంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసానికి వాళ్ళు విలవిల్లాడుతుంటే కూడా దేశం తరపున కొట్లాడి ఈ దేశానికి బంగారు పథకాన్ని తీసుకొచ్చాడు ఆ వ్యక్తి. మీరేం చెప్పదలుచుకున్నారు అని ప్రపంచ మీడియా అడిగినప్పుడు నరేంద్ర మోడీ గారికి చేతులెత్తి దండం పెట్టి ఏడ్చి మొత్తుకొని అడిగాడు,
అయ్యా మా దేశంలో మా రాష్ట్రంలో తినడానికి తిండి లేదు, మా రాష్ట్రంలో ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేదు, మేము ఉండడానికి నివాసాలు లేవు, ఆకలితో చచ్చిపోతున్నారు, ఒక్కొక్క స్థలంలో 100-200 మందిని కుక్కి చంపుతున్నారు. అక్కడ ఎప్పుడు ఏ వైపు నుంచి దాడులు జరుగుతాయో, ఎప్పుడు ఎవడొచ్చి కాల్చి చంపుతాడో తెలియని పరిస్థితిలో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి మా దేశానికి రండి, ఒక్కసారి మా రాష్ట్రానికి రండి, ఒక్కసారి మా ప్రాంతానికి రండి అని ఏడ్చినటువంటి వీడియో ప్రపంచ మీడియా మొత్తం టెలికాస్ట్ చేసింది, ఒక్క మన బానిస మీడియా తప్ప. అప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు వెళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోడీ గారిని నిలదీసిన తర్వాత నరేంద్ర మోడీ గారు దేశాలు మొత్తం తిరిగారు. వెళ్ళలేదా? ఉక్రెయిన్కి రష్యాకి గొడవలంటే వెళ్ళారు, అమెరికాకి లేకపోతే ఇంకో దేశానికి గొడవ అంటే వెళ్ళారు, ఇజ్రాయెల్కి ఇంకో దేశానికి గొడవ అంటే వెళ్ళారు, ప్రపంచ దేశాలు అన్ని దేశాలకు వెళ్ళొచ్చారు. కానీ సొంత దేశంలో ఆయన ప్రధానమంత్రిగా ఏ దేశానికి ఉన్నాడో ఆ దేశంలో ఉండే రాష్ట్రం తగలబడుతుంటే మాత్రం రాలా. ప్రజాస్వామ్యవాదులు అడిగారు, ప్రతిపక్ష పార్టీలు అడిగారు, మనుషులు అడిగారు. ఇక్కడ మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారు ఒక్కసారి ఆ రాష్ట్రానికి మీరు రండి, శాంతి భద్రతలను పర్యవేక్షించండి, పరిస్థితులను అదుపు తీసుకురండి అని అడిగితే ఒక్కసారి కూడా రాలా. కానీ ఈ నెల 12వ తారీఖు అంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు, కొంపలు గాలిన తర్వాత నీళ్లు పోసినట్లు నరేంద్ర మోడీ గారు మణిపూర్ రాష్ట్రానికి వచ్చారు. ఎందుకు? పక్కనున్నటువంటి నేపాల్లో ప్రధానమంత్రులతో సహా మిగతా వాళ్ళని జనం తరిమి తంతున్నారు. అక్కడ మంత్రులను తంతున్నారు, మంత్రుల కొడుకులను తంతున్నారు, మంత్రుల ఇళ్లకి నిప్పులు పెట్టారు. మాజీ ప్రధానమంత్రి గారి భార్య అయితే నిప్పుల్లో తగలబడి చనిపోయింది. భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు బంగ్లాదేశ్లో అలాగే జరిగింది, శ్రీలంకలో అలాగే జరిగింది, ఇంకొక వైపు నేపాల్లో అలాగే జరిగింది. రేపొద్దున భారతదేశంలో ఇలాగ కానీ జరిగిద్దేమో అన్న ఆలోచనతో నేపాల్ని చూసిన తర్వాత మణిపూర్ బయలుదేరారండి. ఇది జరిగినటువంటి విషయం. ఆయన మణిపూర్కి వస్తుంటే మణిపూర్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాదాపు 43 మంది మూకుమ్మడి రాజీనామా చేశారు. నువ్వు మా రావద్దు స్వామి, ఇంకేం మిగిలింది ఈ రాష్ట్రంలో శ్మశానం తప్ప, ఓట్ల కోసం వస్తున్నావా, ఏముంది ఇక్కడ, శవాల మీద పేలాలు ఏరుకోవడం తప్ప ఏముంది ఇక్కడ, ఏం మిగిలింది ఇక్కడ వచ్చే సానుభూతి చూపించడానికి అని చెప్పి 43 మంది రాజీనామా చేశారు. బాధించబడినటువంటి ప్రజల బంధువులందరూ కూడా నిరసన తెలియజేశారు రోడ్లకి, నువ్వు రావద్దు మా రాష్ట్రానికి అని. ఒక దేశ ప్రధానమంత్రిని ఆ స్థాయిలో ఎదుర్కొన్నది ఎప్పుడైనా ఉందంటే మణిపూర్లోనే. అంతా జరిగిపోయిన తర్వాత వెళ్ళి శవాల మధ్య నడుచుకుంటూ వెళ్ళి నిలబడి, నేను మీకున్నాను, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, భయపడకండి అని చెప్పొచ్చాడు. అదండి పరిస్థితి. ఇది మణిపూర్లో జరిగింది. ప్రాణాలకు తెగించి వెళ్ళిన ప్రధానమంత్రి అనేక బానిస మీడియా తెగా రాస్తా ఉంది. మణిపూర్కి సహాయం చేయడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రాణాలకు తెగించే వెళ్ళారు. ఏ భద్రత లేదు. ఆ కొండల్లో, అంచుల్లో యాక్సిడెంట్లకి బలైపోతూ కూడా వెళ్ళారు, సాయం చేసి వచ్చారు అక్కడికి. ఈ విషయాన్ని తమరు జ్ఞాపకం చేసుకోవాలి. అశోక్ యార్లగడ్డ కొంచెంసేపు చూద్దాం. అశోక్ యార్లగడ్డ కామెంట్స్ని కొంచెంసేపు చూద్దాం. ఒకసారి మా ఊరికి వచ్చి సువార్త చెప్పు, నిన్ను బాగా సన్మానిస్తా. అరే నాయన, నరకానికి వెళ్ళేవాడివి నువ్వు, అగ్నిగుండంలో తగలబడేవాడివి నువ్వు, చనిపోయిన తరువాత మళ్ళీ ఒక జీవితం ఉంటుంది అని తెలియని వాడివి నువ్వు, చనిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి లేచే రోజు ఒకటి ఉందని తెలియదు నీకు. భూమి మీద ఉన్నటువంటి మనిషి పాప క్షమాపణ పొందకుండా మరణిస్తే తీర్పు జరిగే వరకు పాతాళం అనే అగ్నిలో అతని ఆత్మ తగలబడుతూ ఉంటుంది అని తెలియని వ్యక్తివి నువ్వు. సవాల్ విసురుతున్నావు నాకు. నీ ఊరికి వచ్చి సువార్త చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది దైవజనులు వచ్చుంటారు నీ ఊరికి, ఎంతోమంది సువార్త ప్రకటించుంటారు. ఎన్నో టీవీ ఛానల్స్లో, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో నువ్వు కూడా వినే ఉంటావు. యేసుక్రీస్తు ప్రభువే లోకరక్షకుడు, ఆయన మాత్రమే నిజమైనటువంటి దేవుడు, ఆయన నమ్ముకున్న వారికి పాప క్షమాపణ ఉంటుంది, ఆయన వాక్యానుసారంగా బ్రతికిన వారు చనిపోయినా ఆయన వారిని మళ్ళా తిరిగి లేపుతాడు. ఏ మనిషి ఆత్మకు చావు అనేది
ముగింపు కాదు. తప్పనిసరిగా మనిషి ఆత్మను ఆయన తిరిగి లేపే రోజు ఒకటి ఉంది, శరీరంతో కలిపి. ఆ తీర్పు రోజున అందరూ ఆయన ముందు నిలబడాలి. కొంతమంది ఆయన్ని నమ్మిన వారు పరలోకానికి, నమ్మని వారు నరకానికి వెళ్ళే రోజు ఒకటి ఉంది. ఇదేరా సువార్త అంటే? తమ్ముడా, ఇప్పుడే చెప్పాను విను. వంశీ నీలార్పు చచ్చిపో ఎవడు ఆపండి నిన్ను. వంశీ నీలార్పు అనే వ్యక్తి చచ్చిపో ఎవడు ఆపండి నిన్ను అని అన్నాడు. నాకు భార్య, బిడ్డలు, కుటుంబం, నాతో పాటుగా క్రైస్తవ జనాంగం, నా దేశం, నా ప్రజలు, ఆకలితో ఉన్నవాళ్ళు, అవసరంలో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి నేను కావాలి, నేను వాళ్ళకి వాయిస్ని. నీ వలన ఏ ప్రయోజనం లేదురా నాయన. నెత్తి మీద రూపాయి పెడితే ₹1 కూడా నిన్నెవడూ కొండు. ఆ పనేదో నువ్వు చూసుకో. ఈ దేశభక్తులకు ఒకసారి భారత్ మాతాకి జై అని చెప్పండి. అన్నలు ఎంటర్ అయ్యారు, దేశభక్తులు ఎంటర్ అయ్యారు. చూసారుగా, కామెంట్లు వస్తున్నాయి, జై శ్రీరామ్ అనే కామెంట్లు వస్తున్నాయి. దేశభక్తులు అందరూ దూరారు. బలవంతంగా బద్దలు కొట్టుకొని వచ్చేస్తారు ఇలాంటి చోట్లకి. అన్నలు అసలు తగ్గే అవకాశమే ఉండదు. అసలు అన్నలు అందరికంటే ముందు దూకుతారంతే, అందరికంటే ముందు దూకుతారంతే. దేశానికి ఏదన్నా శత్రుదేశంతో యుద్ధం వస్తే మాత్రం కనపడరు, కానీ ఇలాంటి ఖాళీ టయాల్లో మాత్రం క్రైస్తవులు కనిపెట్టిన సెల్ ఫోన్లు, కనిపెట్టిన యూట్యూబుల్లో క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడడానికి అన్నలు వచ్చేసారు అన్నలు. ఇదండి విషయం. పరిస్థితి ఎలా ఉంది ఉత్తర భారతదేశంలో అంటే? మనం సహజంగా ఇండియాని 2 రకాలుగా చెప్పుకుంటాం, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని. సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశం. మనకి ఎందుకన్నా ఇవన్నీ అంటారా? మనకి సాయంత్రానికి ఒక క్వార్టరు, నోట్లో నమలడానికి ఒక పాన్ పరాగు, మెడలో వేసుకోవడానికి ఒక కండువా, పట్టుకోవడానికి ఒక జెండా, కేకలు పెట్టడానికి ఏదన్నా ఒక రీజన్ దొరికితే చాలన్న మనకెందుకన్నా ఇవన్నీ అంటారు దేశభక్తులు. కానీ దక్షిణ భారతదేశం వేరు, ఉత్తర భారతదేశం వేరు. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు దాదాపు 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో కొన్ని వేల మంది జైళ్ళలో నలిగిపోతున్నారు. మనం దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. యావజ్జీవ కారాగార శిక్షలని, మరణ శిక్షలని, 50 లక్షల జరిమానా అని బైబిల్ పట్టుకొని వెళుతుంటే, ఇంట్లో ప్రేయర్ జరుగుతుంటే, రోడ్ల మీద ఎక్కడైనా కరపత్రాలు పంచుతుంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక మాట చెప్పినా చెప్పకపోయినా కక్షలో ఉన్న ప్రతి ఒక్కరు పాస్టర్స్ మీద కేసులు పెట్టి జైళ్ళకు పంపుతున్నారు. ఇవాళ రాజస్థాన్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మన ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, లేకపోతే మణిపూర్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, భయంకరమైనటువంటి చట్టాలతో మన సహోదరులు, మన క్రైస్తవ సహోదరులు, మన దేశస్థులు, మనతో పాటు ఈ భూభాగం మీద బతుకుతున్న వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళకి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ వాళ్ళ తరపున మాట్లాడడానికి వాళ్ళకి గొంతులు లేకుండా చేసుకున్నారు వాళ్ళు. నార్త్ ఇండియాలో క్రైస్తవులు చేసినటువంటి తప్పేంటో తెలుసా? ఉత్తర భారతదేశంలో క్రైస్తవులు చేసిన తప్పేంటంటే, వాళ్ళ తరపున అసెంబ్లీలో మాట్లాడడానికి ఎమ్మెల్యేలను పంపలేదు వాళ్ళు. వాళ్ళ తరపున పార్లమెంట్లో మాట్లాడడానికి ఎంపీలను ఎన్నుకోలేదు వాళ్ళు. క్రైస్తవులు చేసిన అతిపెద్ద పొరపాటు అది. క్రైస్తవులు చేసిన అతిపెద్ద తప్పది. ఉత్తర భారతదేశాన్ని చూసి దక్షిణ భారతదేశం ఇప్పటికైనా మేల్కోవాలి. క్రైస్తవంలో ఉన్నటువంటి విద్యావంతుల్ని, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మేధావుల్ని క్రైస్తవులకు ఓటు బ్యాంక్గా మారి తప్పనిసరిగా క్రైస్తవులకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వంతో మాట్లాడడానికి పార్లమెంటుకి పంపాలి, అసెంబ్లీకి పంపాలి. మన తరపున అసెంబ్లీల్లో, మన తరపున పార్లమెంట్లో ప్రశ్నించే గొంతులు ఖచ్చితంగా మనకు ఉండాలి. లేకపోతే దక్షిణ భారతదేశం కూడా, ఈ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ దీవులు, ఇవి కూడా ఉత్తర భారతదేశం లాంటి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అరే నాయన, మీకు ఎలాగూ తెలిసి చావదు. చదువుకున్నవాడు, రాబోయే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి చెబుతున్నవాడు ఎవడైనా ఉంటే వాడి మాట వినండి. ఇది నిజమా కాదా అని పరీక్షించినప్పుడు అర్థమవుతుంది మీకు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి, మీకు తెలుసు కదా. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఉప ఎన్నిక. ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాగంటి గోపీనాథ్ అనే ఎమ్మెల్యే గారు చనిపోయారు. మాగంటి గోపీనాథ్ అనే ఆ ఎమ్మెల్యే గారు చనిపోయిన తర్వాత
అక్కడ మళ్ళీ మాగంటి గోపీనాథ్ గారి భార్యని బీఆర్ఎస్ పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి, బాగా డబ్బున్నటువంటి ఒక వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ, మతోన్మాదం పేరుతో ఈ భారతీయ జనతా పార్టీ 3 వ్యక్తులను దింపబోతున్నాయి. అదే ప్లేస్లో క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వాయిస్ని వినిపించడానికి, గెలుస్తామని కాదు, ఓడిపోతామని భయం లేదు, కానీ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఈ మత మార్పిడి ఉత్తర భారతదేశంలో ఉండి కనీసం గొంతెత్తి మాట్లాడడానికి అవకాశం లేకుండా నలిగిపోతున్నటువంటి ఈ క్రైస్తవులు ఏ మత మార్పిడి బిల్లులు, చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, మత స్వేచ్ఛ హక్కుకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ భయంకరమైన చట్టాలను వెంటనే రద్దు చేయాలి అన్న డిమాండ్తో, అలాగే క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి, ముస్లింల మీద, దళితుల మీద జరుగుతున్న దాడులను ఆపాలి అన్న డిమాండ్తో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జూబ్లీ హిల్స్లో అభ్యర్థిని నిలవబెడుతున్నాం. CMDF తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి నిలబడతాడు జూబ్లీ హిల్స్ నుంచి. వచ్చే ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి సీఎం క్రిస్టియన్ ముస్లిం దళిత ఫ్రంట్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని నిలవబెడుతున్నాం. నిలబడతాడు ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థి. 10 ఓట్లు వస్తాయా, 20 ఓట్లు వస్తాయా, 100 ఓట్లు వస్తాయా, అసలు ఓట్లు వేయరా తర్వాత సంగతి, కానీ వాయిస్ వినిపిస్తాం. నామినేషన్ వేస్తాం, వాయిస్ వినిపిస్తాం. మన తరపున మాట్లాడడానికి అసెంబ్లీలో ఎవడు లేడు, మన తరపున మాట్లాడడానికి పార్లమెంట్లో ఎవడు లేడు. ఈ మాటలను ఈరోజు సెల్ ఫోన్ ముందు కూర్చొని, యూట్యూబ్లో మీ అందరి ముందు కూర్చొని నేను మాట్లాడుతున్నానే, ఈ మాటలు ఎక్కడ కాదు మాట్లాడాల్సింది, దేశ పార్లమెంట్లో మాట్లాడాలి, దేశ పార్లమెంట్లో మాట్లాడాలి, రాష్ట్ర అసెంబ్లీల్లో మాట్లాడాలి. ఈ మాటలు నేను నా ఇంట్లో కూర్చొని మాట్లాడితే ఏమొస్తుంది, 1000 మందో 2000 మందో 40,000 50,000 మందో చూస్తారు, ఏమవుతుంది దీనివల్ల? ఇవి మాట్లాడాల్సింది ఎక్కడో తెలుసా? ఎక్కడ చట్టాలు చేస్తారో, ఎక్కడ చట్టాలను ఆపుతారో, ఎక్కడ ప్రజల గొంతు ప్రపంచానికి వినిపిస్తుందో ఆ అసెంబ్లీలో, పార్లమెంట్లో కూర్చొని నిలబడి బల్ల గుద్ది మాట్లాడాలి ఈ మాటలు. అలాంటి మాటలు మాట్లాడడానికి విద్యావంతులు, క్రైస్తవ విద్యావంతులు లేవాలి. రాజకీయ పార్టీల్లో నుంచి అసెంబ్లీలకి, పార్లమెంట్లకు వెళ్ళాలి, నిలదీయాలి, నెగ్గదీసి అడగాలి ఈ సిగ్గులేని జనాన్ని, సిగ్గులేని రాజకీయ నాయకులు. దానికోసం CMDF ప్రయత్నం చేస్తూ ఉంది. వచ్చే దాదాపు ఇంకొక 10-15 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. CMDF అభ్యర్థి ఖచ్చితంగా నామినేషన్ వేస్తాడు. అక్కడ ఎన్నికల బరిలో నిలవబడతాం. ఎవడు సపోర్ట్ చేసినా చేయకపోయినా క్రైస్తవ సమాజానికి ఏం జరుగుతుందో చెబుతాం. చదువుకున్న క్రైస్తవులందరూ నేనేం మాట్లాడుతున్నానో అర్థం చేసుకోగలరు. జ్ఞానం కలిగిన హిందూ సహోదరులు కూడా నేనేం చెబుతున్నానో అర్థం చేసుకోగలరు. తప్పకుండా మా గొంతును వినిపించేందుకు ఒక వ్యక్తిని అక్కడ నిలవబెడతాం. మన సౌత్ ఇండియా మరొక నార్త్ ఇండియా కావద్దు. అలాంటి భయంకరమైన బిల్లులు మన తెలంగాణ, ఆంధ్రాకి, మన తమిళనాడు ప్రాంతాలకు రావద్దు. ఆ ప్రాంతంలో ఉండే ఆ బిల్లులకు వ్యతిరేకంగా కూడా కొట్లాడాల్సిన బాధ్యత ఈ సౌత్ ఇండియా మీద ఉంది. కాబట్టి ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు చెప్దామా జై హింద్ అని, ఇప్పుడు చెప్దాం భారత్ మాతాకి జై అని. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.